అవెంజర్స్ డూమ్స్‌డేతో మనకి మల్టీవర్స్‌ని పరిచయం చేయబోతున్నారు. కానీ మల్టీవర్స్ వరకే మార్వెల్ వాళ్ళు మనకి చూపియబోతున్నారా? అయితే గైస్ మార్వెల్‌లో వచ్చేసరికి మల్టీవర్స్ కంటే కూడా పైన ఎన్నో లెవెల్స్ ఉన్నాయి. ఈవెన్ మనం ఒకప్పుడు ఇన్ఫినిటీ వార్ ఈవెంట్ వచ్చినప్పుడు యూనివర్స్ ఒకటే ఉందనుకున్నాం. కానీ ఎప్పుడైతే మల్టీవర్స్ సాగా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మల్టీవర్సెస్ వచ్చాయి. అయితే మల్టీవర్స్‌కి పైన ఆమ్నివర్స్, మెటావర్స్, బియాండర్‌వర్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే చాలామందికి మార్వెల్ ఫ్యాన్స్‌కి, రియలమ్స్‌కి, డైమెన్షన్స్‌కి తేడాలు కూడా తెలీవు. అండ్ కొంతమంది మార్వెల్ ఫ్యాన్స్ ఫ్యాన్ మేడ్ కమ్యూనిటీ సృష్టించిన హైపవర్స్ అండ్ బౌండ్లెస్ ఇలాంటి టర్మ్స్‌కి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, ఈ వీడియోలో నేను మీకు ఎంసీయూ హోల్ కాస్మిక్ స్ట్రక్చర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో నేను మీకు మల్టీవర్స్ కంటే పైనున్న లెవెల్స్, డైమెన్షన్స్ అండ్ రియలమ్స్‌కి ఉన్న డిఫరెన్సెస్, అలాగే ఒరిజినల్ మార్వెల్ కాస్మిక్ టర్మ్స్, అలాగే ఫ్యాన్ మేడ్ కాస్మిక్ టర్మ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునేది యూనివర్స్. యూనివర్స్ అనేది చాలా పవర్‌ఫుల్ అనమాట. ఎందుకంటే ఈ యూనివర్స్‌లో లాట్ ఆఫ్ గెలాక్సీస్, లాట్ ఆఫ్ ప్లానెట్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మనం యూనివర్స్ అంటే ఏంటో తెలుసు. ఎర్త్ 616, ఎర్త్ 838 లాంటి ఎన్నో యూనివర్సెస్‌ని చూసాం. ఈ యూనివర్సెస్ లోపలే డైమెన్షన్స్ అండ్ రియల్మ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమెన్షన్స్ అంటే ఏంటంటే, డైమెన్షన్స్ అంటే ఆ యూనివర్స్‌కి రిలేట్ అయ్యి ఉండే ఒక సెపరేట్ యూనివర్సెస్ లాంటివి. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఇవి యూనివర్స్‌తోనే ఎగ్జిస్ట్ అవుతాయి. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది యూనివర్స్ యొక్క రియాలిటీని, యూనివర్స్ యొక్క రూల్స్‌ని, యూనివర్స్ యొక్క టైమ్ లైన్స్‌ని ఫాలో అవ్వదు. సో, అదే డైమెన్షన్. సేమ్ రియలమ్ కూడా ఇంతే. ఇది యూనివర్స్ లోపలే ఉంటది గానీ, అప్పుడప్పుడు కొన్ని రూల్స్‌ని ఫాలో అవ్వదు. అప్పుడప్పుడు కొన్ని ఫాలో చేసిద్ది. ఎగ్జాంపుల్ 'యాస్గర్డ్' అండ్ 'జోతన్‌హైమ్'. అండ్ డైమెన్షన్స్‌కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'డార్క్ డైమెన్షన్' ఇది 'డోర్మామూది'. అలాగే మార్వెల్‌లో ఇంకా చాలా రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి యాస్ట్రల్ డైమెన్షన్. యాస్ట్రల్ డైమెన్షన్ అంటే మనం చూసాం గదా! 'డాక్టర్ స్ట్రేంజ్‌ది' అదనమాట. అండ్ ఇంకా నెగెటివ్ జోన్ అని గూడా ఉంటది. ఇది 'అనెహిలస్' అనే ఒక విలన్‌కి సంబంధించి. ఇక్కడ యాంటీ మ్యాటర్ అయితే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటది. మిర్రర్ డైమెన్షన్. డాక్టర్ స్ట్రేంజ్ ఎక్కువగా విలన్స్‌తో ఫైట్ జేయడానికి ఇదే యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ యాస్ట్రల్ డైమెన్షన్ అంటే ఆత్మలుండే డైమెన్షన్ అనమాట. ఇది ఫిజికల్‌గా అయితే ఉండదనమాట. ఇప్పుడు మల్టీవర్స్. మల్టీవర్స్ వచ్చేసరికి యూనివర్సెస్ యొక్క లాట్ ఆఫ్ కలెక్షన్స్. మనం చూసిన యూనివర్సెస్ ఇన్ఫినైట్‌గా కలెక్ట్ అయ్యి ఉంటే అదే మల్టీవర్స్ అనమాట. ఆల్రెడీ మార్వెల్ ఫ్యాన్స్‌కి మూవీస్ చూసిన, కామిక్స్ చదివిన మల్టీవర్స్‌కి డెఫినేషన్ అయితే తెలుసు. అయితే ఈ మల్టీవర్స్‌లో జరగడానికి పాసిబిలిటీస్ కుప్పలు కుప్పలుగా ఉంటాయి. స్పైడర్ మ్యాన్ కలుస్తాడా అంటే యెస్ అని చెప్పొచ్చు. ఐరన్ మ్యాన్ తిరిగొస్తాడా అంటే యెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మల్టీవర్స్ అనేది పాసిబిలిటీస్‌ని క్రియేట్ చేయడంలో మాస్టర్ అనమాట. అయితే ఈ మల్టీవర్స్ కంటే పైన ఒక లెవెల్ అయితే ఉంది. అదే ది మెటావర్స్. అయితే ఈ మెటావర్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని మల్టీవర్సెస్ యొక్క కలెక్షన్స్ మాట్లాడుకుంటే అప్పుడు ఈ మెటావర్స్ అనేదొచ్చిద్ది. మామూలుగా ఒక యూనివర్సే చాలా పెద్దది. అలాంటి యూనివర్సులు కలిస్తే మల్టీవర్స్ ఇంకా పెద్దది. అలాంటిది కొన్ని లక్షల కొద్దీ మల్టీవర్సులు కలిస్తే ఒక మెటావర్స్. అంటే మెటావర్స్ ఎంత పెద్దదో ఊహించుకుంటేనే షాకింగ్‌గా ఉంది కదా! సో, అయితే ఈ మెటావర్స్ కంటే గూడా ఇంకొంచెం హెవీ రియలమ్ అయితే ఉంది. అదే ది ఆమ్నివర్స్. ఈ ఆమ్నివర్సే మార్వెల్, డీసీ క్రాస్ ఓవర్‌కి మార్వెల్ వాళ్ళు, డీసీ వాళ్ళు యూజ్ చేసుకున్న అఫీషియల్ టర్మ్ అని చెప్పొచ్చు. ఈ ఆమ్నివర్స్ అయితే మెటావర్స్ యొక్క కలెక్షన్స్ కాదు. మెటావర్స్ కంటే పెద్దదనమాట. ఇక్కడేంటంటే మార్వెల్ యూనివర్స్ కలెక్షన్స్‌తో పాటు డీసీ, స్టార్ వర్స్ అండ్ అదర్ సూపర్ హీరో ఫ్రాంచైజెస్ ఆర్ అదర్ ఫ్రాంచైజెస్ యొక్క రియాలిటీస్ గూడా ఉంటాయి. అండ్ ఈ ఆమ్నివర్స్‌ని ఎక్కువగా మార్వెల్, డీసీ క్రాస్ ఓవర్స్ టైమ్స్‌లో యూజ్ చేస్తారు. అండ్ ఈ ఆమ్నివర్స్ దగ్గర లివింగ్ ట్రైబ్యునల్, ఎటర్నిటీ లాంటి పెద్ద పెద్ద కాస్మిక్ హయర్చీస్ కూడా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఔటర్ వర్స్. ఆమ్నివర్స్ కంటే పైనున్న ఈ ఔటర్ వర్స్‌లో వచ్చేసరికి వన్ అబాల్ అవతార్స్ అయిన ఫల్క్రమ్, వన్ అబోస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈవెన్ సమ్‌టైమ్స్ లివింగ్ ట్రిబ్యునల్ కూడా ఉంటారు. అయితే ఈ ఔటర్ వర్స్‌తో పాటే పక్కన బియాండర్ రియలమ్ గూడా ఉంటది. ఇందాక చెప్పిన డైమెన్షన్స్‌కి అలాగే రియలమ్స్‌కి ఈ బియాండర్ రియలమ్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇది కాస్మిక్ గాడ్స్‌కి సంబంధించిన రియలమ్. ఇది ఔటర్ వర్స్ పక్కన ఉంటది కాబట్టి ఇది ఔటర్ వర్స్‌తోనే లెక్కేయొచ్చు. అండ్ బియాండర్ రియలమ్ ఎంత పెద్దదంటే మార్వెల్ మల్టీవర్స్ అనేది ఒక ఓషన్ డ్రాప్ అయితే బియాండర్ రియలమ్ పెద్ద ఓషన్ అని మీరు చాలా చోట్ల ఇనుంటారు గదా! సో, అదనమాట.
అయితే ఇప్పుడు మనం ఫ్యాన్ మేడ్ టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ బౌండ్‌లెస్, హైపర్‌వర్స్ ఇలాంటి వాటి గురించి. ఫస్ట్ యూనివర్సల్ లెవెల్. యూనివర్సల్ లెవెల్ అంటే అర్థం ఫ్యాన్స్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ క్యారెక్టర్ యూనివర్స్‌ని క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ చేయగలడు అన్న దానికి. అండ్ సెకండ్ వచ్చేసరికి కాంప్లెక్స్ మల్టీవర్సల్. అంటే మల్టీవర్స్‌లో యూనివర్సెసే కాకుండా కొన్ని కాంప్లెక్స్ క్రియేషన్స్ గూడా ఉంటాయి. సో, అలాంటి లెవెల్ క్యారెక్టర్‌ని పోర్ట్రే చేయడానికి ఈ టైప్ ఆఫ్ టర్మ్‌ని యూజ్ చేస్తారు. అలాగే హైపర్‌వర్స్. ఇందాక చెప్పిన ఆమ్నివర్స్ కంటే ఇది హయ్యర్ వర్సర్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది మార్వెల్ వాళ్ళైతే అంత అఫీషియల్‌గా యూజ్ చేయల. ఫ్యాన్స్ అయితే యూజ్ చేస్తారు. బౌండ్‌లెస్. ఈ బౌండ్‌లెస్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మార్వెల్‌లో ఉన్న ఔటర్ వర్స్ కంటే చాలా పెద్దది అన్నట్టు ఫ్యాన్స్ అయితే దీన్ని పోర్ట్రే చేస్తారు. బట్ మార్వెల్ వాళ్ళు మాత్రం ఎప్పుడు దీన్ని ఒక అఫీషియల్ టర్మ్‌గా అయితే తీసుకోలేదనమాట. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కడ బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోనైతే కన్ఫర్మ్‌గా ఫాస్ట్‌గా చేయడానికి ట్రై చేస్తాను. సారీ గైస్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అసలు 2 వీక్స్ నుంచి ఆర్ 3 వీక్స్ నుంచి మన ఛానెల్‌లో లాంగ్ వీడియోసే పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఐడియాస్ అయితే లేవనమాట. అండ్ అట్ ద ప్రెజెంట్ ఇప్పుడు వర్క్ ప్రెషర్ వల్ల అయితే చేయలేకపోతున్నాను. సో, ఇక నుంచి అయితే కన్సిస్టెన్సీగా ఉంటాను. సో, అంతవరకు మీరు గూడా మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్.